నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పూర్తినిస్తోందన్న రాష్ట్రపతి. కొత్త ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రదానం చేసిన ద్రౌపది ముర్ము. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి 8వ విడత జగనన్న తోడు నిధుల విడుదల. ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర. కర్నూలు జిల్లా గజ్జహళ్లిలో యాత్రలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామన్న ఆర్మీ చీఫ్. ఇండియన్ ఆర్మీ డేను పురస్కరించుకుని ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన జనరల్ మనోజ్ పాండే. ఇక వివరాలు చూద్దాం. కొత్త ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రత, చెత్త సేకరణ, నగరాల సుందరీకరణ వంటి పలు విషయాలలో విశేష కృషి చేసిన నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఈ అవార్డులను ఆమె అందించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో స్వచ్ఛ సర్వేక్షణ్లో మహారాష్ట్రకు తొలి ర్యాంకు దక్కింది. అదేవిధంగా మధ్యప్రదేశ్ 2వ ర్యాంకు, ఛత్తీస్గఢ్ 3వ ర్యాంకు సొంతం చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన విశాఖపట్నం 4వ స్థానంలో, విజయవాడ 6వ స్థానంలో, తిరుపతి 8వ స్థానంలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల అధికారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం దేశంలో నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. స్వచ్ఛతాకి సేవ నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. ये स्वच्छ सर्वेक्षण और पुरस्कार समारोह भी स्वच्छता के स्तर को ऊंचा करने की दिशा में एक महत्वपूर्ण सोपान है। मुझे बताया गया है कि इस सर्वेक्षण के लिए हर वर्ष एक महत्वपूर्ण विषय नियत किया जाता है और उस विषय से जुड़े मानकों को विशेष महत्व दिया जाता है। मैं समझती हूँ कि इस थीमेटिक अप्रोच से स्वच्छता अभियान के विभिन्न आयामों को बोल मिला होगा। वर्ष 2023 का विषय है वेस्ट टू वेल्थ। ये बहुत अच्छा और उपयोगी विषय है। आपकी इस सोच को आगे बढ़ाते हुए मैं कहना चाहती हूँ, वेस्ट इज वेल्थ आपके सुमधुर संगीतबद्धक अंतिम में बहुत अच्छा संदेश दिया गया है। कूड़ा कचरा को कंचन में परिवर्तन करना है, संपूर्ण स्वच्छता में भारत को दिव्य बनाना है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా దాదాపు 30,000 కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముంబైలో పట్టణ రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా 17 కోట్ల రూపాయల 840 కోట్ల రూపాయలతో నిర్మించిన అటల్ సేతును ప్రధాని ప్రారంభిస్తారు. 8,000 కోట్ల రూపాయలతో నిర్మించనున్న భూగర్భ రహదారికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. పాల్ఘర్, థానే జిల్లాలకు తాగునీటిని అందించే బల్క్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ప్రధాని జాగతికి అంకితం చేయనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 9వ తేదీ వరకు సభ కొనసాగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంతో ఈ బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ చిరు వ్యాపారులందరికీ 10,000 రూపాయలకు పైగా రుణాలను అందిస్తోంది. హస్తకళాకారులు, చేతివృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో అందిస్తున్న ఈ రుణాలు 8వ విడత కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ రోజు నిర్వహించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 418 కోట్ల రూపాయలను విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు 16,73,576 మందికి అందించిన వడ్డీ లేని రుణాలు 373 కోట్లకు చేరుకుంది. నిధుల విడుదల అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకంగా పాలన అందిస్తున్నామని, సంక్షేమ పథకాల లబ్ధిని సైతం నేరుగా వారి ఖాతాలకే జమ చేస్తున్నామని చెప్పారు. మరో మంచి కార్యక్రమం జరుగుతాం. లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే మంచి కార్యక్రమం. ఈరోజు జగనన్న తోడు అనే కార్యక్రమం 8వ విడత కార్యక్రమం జరుగుతూ ఉంది. పరిస్థితి ఎలా ఉంటుంది, వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది మనం అంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఎప్పుడూ కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి, వాళ్ళ బ్రతుకులు ఇలానే ఎందుకున్నాయి, వీళ్ళకు డబ్బులు పుట్టాలి, వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే వీళ్ళు పడతా ఉన్న కష్టాలు ఏమిటి అని బహుశా ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఇంత ఆలోచన పెట్టి, ఇంత మనసు పెట్టి బహుశా ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోలేదేమో. మన ప్రభుత్వం గర్వంగా కూడా చెప్పే అంశం ఏమిటి అని అంటే మన ప్రభుత్వం మాత్రం మానవత్వానికి నిజంగా మారుపేరుగానే నిలబడింది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితుల గురించి బ్యాంకర్లతోనూ కూడా మాట్లాడడం, బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయించడం, బ్యాంకర్లను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని 10,000 రూపాయలు కనీసం వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గ్యారంటీలు లేకపోయినా కూడా ఇచ్చేట్టుగా వాళ్లకు అరేంజ్మెంట్ చేయడం. ఆ అరేంజ్మెంట్ చేయడమే కాకుండా ఆ మొత్తం వడ్డీ భారాన్ని వాళ్ళు సకాలంలో కరెక్ట్గా కట్టేట్టుగా వాళ్ళను మోటివేట్ చేస్తూ అలా కడితే మొత్తం వడ్డీ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఒక భరోసా కల్పించి ఆ అడుగులు ఆ దిశగా వేయించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఈరోజు 8వ దఫా కింద ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ జగనన్న తోడు అనే 8వ విడత కార్యక్రమంలో మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. కర్నూలు జిల్లా హోలగుండ మండలం గజ్జహళ్లి గ్రామంలో ఈ రోజు నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధిని చేరువ చేసేందుకే ఈ యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా గజ్జహళ్లి గ్రామంలో నిర్వహించిన యాత్రకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. సంక్షేమ పథకాలతో తమ జీవితాలు ఎంతో మెరుగుపడుతున్నాయని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ट्रेन के स्टॉल्स पर जाने पर मैंने स्टेट के ऑफिसर से पूछा क्या ये योजना स्टेट की है या सेंटर की है। लगभग सभी लोगों ने एक राय से कहा ये सेंटर की योजना है, ये मोदी की योजना है। मैं केवल एक बात कहना चाहूंगा कि जितनी इधर स्टॉल हैं ये सब सेंट्रल गवर्नमेंट स्पॉन्सर्ड मोदी के दिल से निकली हुई योजनाएं हैं। फॉर एग्जाम्पल सड़क पर शौच करती हुई महिला को हर प्रधानमंत्री ने देखा, लेकिन मोदी ने शौचालय बनाया। देश के सभी प्रधानमंत्रियों ने बाहर सोती हुई लेडीज को पेड़ के नीचे, छप्पर में, खपरेल में, कच्चे मकान में एनिमल के साथ उसी कमरे में सोते हुए देखा। लेकिन नरेंद्र मोदी ने पूरा दिल्ली से पैसा भेज करके आपको प्रधानमंत्री ग्रामीण या प्रधानमंत्री शहरी आवास दे करके आपको हर मौसम में रहने के लिए सुविधा दी है। కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు పిఎం కిసాన్ కింద 6,000 పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఏం సౌకర్యం లేదు. ఇక్కడ ఈ మీటింగ్ పెట్టినందుకు మాకు చాలా సంతోషం ఉంది. కేంద్ర గవర్నమెంట్ ఏమేమి ఇస్తుందో ఏమేమి లేదో అని అందరికీ తెలుస్తుంది. అందరూ తెలుస్తుంది, రైతులకి అందరికీ తెలుస్తుంది. ఈ మీటింగ్ పెట్టినందుకు చాలా సంతోషం ఉంది. వికసిత్ భారత్ అనే ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కాకుండా సెంట్రల్ అంటే భారతదేశం యొక్క ప్రధానమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంటే మారుమూలలో గ్రామంలో ఉండే ప్రజలకు కూడా వివరించడానికి ఈ వికసిత్ భారత్ అనేది కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికలలో సాగనంపేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. మారు పేరు ఈ తూర్పు గోదావరి జిల్లా. ఈరోజు ఎక్కడ చూసినా జనమే జనం. ఒక పక్క సముద్రమే పొంగి ఇక్కడికి వచ్చిందా అనే విధంగా మీరందరూ సమావేశం అయ్యారంటే, ఇక్కడే కాదు బయటంతా కూడా బ్లాక్ అయిపోయిందంటే, స్తంభించిపోయిందంటే జగన్ పని అయిపోయింది. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా గెలిచే అవకాశాలే లేవు. జిల్లా అంటే నాకు కూడా చాలా అభిమానం ఉంది. నీతి నిజాయితీకి మారు పేరు తూర్పుగోదావరి జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సభ చూసి చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్న మీ స్పందన చూసా. రాష్ట్రంలో రాజకీయం మారింది. ఈ తుని అందుకు సాక్ష్యం. ఇది ప్రారంభం మాత్రం. మీరందరూ కూడా కోరుకుంటారు మీ జీవితాల్లో వెలుగు తేవాలని చెప్పి అనుకుంటారు. కానీ దురదృష్టం, ఈరోజు మనం చూస్తా ఉంటే ఒక అహంకారం ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడి నుంచి మనం చూస్తా ఉంటే ఆ అహంకారమే అతని అంతానికి దారి తీసే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. తునిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన యాత్రలకు ప్రజాస్పందన లేకపోవడంతో ఆయన మతి తప్పి మాట్లాడుతున్నారన్నారు. తునిలో యనమల సోదరులు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నియోజకవర్గాల్లో జనాన్ని మొబిలైజ్ చేసి తుని తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన ఖాళీ కుర్చీలు జనం లేక చంద్రబాబు నాయుడికి పిచ్చి పెట్టి మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పిచ్చి పెట్టి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మా సామాజిక వర్గాన్ని మోసం చేసింది నువ్వు కాదా చంద్రబాబు? 2014 ముందు అధికారంలోకి వస్తే బీసీ స్టేటస్ కల్పిస్తానని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మా సామాజిక వర్గాన్ని నెట్టు నిలున మోసం చేయడమే కాకుండా అవమానం పాలు కూడా చేస్తావు నువ్వు. అవన్నీ ప్రజలు మర్చిపోయారని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు, కానీ ప్రజలు ఎక్కడా కూడా మర్చిపోలేదు నీ మోసాన్ని. ఇంకో మాట చెప్పదలుచుకున్నాను నేను. ఈ రాష్ట్రంలో టాయిలెట్స్ నేనే కట్టాను, ఈ రాష్ట్ర ప్రజలకి బాత్రూమ్స్ టాయిలెట్స్ నేనే తెచ్చాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను. 14 నుంచి 19 వరకు స్వచ్ఛ భారత్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ టాయిలెట్స్ ఇస్తే ఆ టాయిలెట్స్లో మీ ఎనుమలు అంటే రాయలసీమలో పశువు, మీ పశువులు 2014 నుంచి 19 వరకు స్వచ్ఛ భారత్ స్కీమ్లో పేద ప్రజలకు ఇచ్చిన మరుగుదొడ్లను కూడా దారుణంగా 20 కోట్ల రూపాయలు దారి మళ్లించి దోచుకు తినేసాయి. నీ 2 పశువులు, నీ వెనకాల ఉన్న 2 పశువులని అంత అవినీతి చేశారు తుని నియోజకవర్గంలో. రైతులు పండించిన పంటలు ఇంటికి చేరిన తరువాత ఆనందంగా జరుపుకునే తెలుగుంటి పండగ సంక్రాంతి అని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. కడపలోని మార్కెట్ యార్డ్లో జరిగిన ముందస్తు సంక్రాంతి సంబరాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు ఇంట కొత్త కాంతులు తెచ్చి సుఖ సంతోషాలను పంచే సంక్రాంతి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ప్రజల కష్టాలలో పాలు పంచుకుంటూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా రాష్ట్రంలో పాలన సాగుతోంది అన్నారు. సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని. ఎందుకంటే ఇవాళ సంక్రాంతి పండుగ మనం అందరం కూడా ఎందుకు నిర్వహించుకుంటామంటే ప్రతి రైతు సోదరుడు కూడా మరి వాళ్ళు పండించిన పంటలన్నీ కూడా వాళ్ళ ఇంటికి చేరిన తర్వాత మరి వాళ్ళందరూ కూడా సంతోషంగా మరి ధాన్యం వాళ్ళ ఇంటికి చేరిన తర్వాత ఈ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో అంటే సంక్రాంతి పండుగ అంటే అతిపెద్ద పండుగ. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకు ఏదైతే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు స్వల్ప విరామం. చెక్ వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా
నెలైంది కంప్లైంట్ చేసి బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి ఇక్కడి నుంచి చేసేయండి ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి. ఎలా? ఆర్బీఐ అధికృత బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే. ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్. కంప్లైంట్ చేయాలా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విరామం అనంతరం వార్తలకు పునఃస్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్ రెడ్డప్ప పేర్కొన్నారు. సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, డిఆర్ఓ ఎన్ రాజశేఖర్తో కలిసి చిత్తూరు దర్గా సర్కిల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 19న విజయవాడలో ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. క్రిస్టియన్ సోదరులను, వెనుకబడిన వర్గాలే కాకుండా భారత రాజ్యాంగం పైన గౌరవం ఉన్న ప్రతి ఒక్క పౌరునికి గుర్తుండే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగ నిర్మాత, రచయిత, ఆ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగులు ఎత్తుతో కింది నుంచి ఎత్తుకుంటే సుమారు 200 అడుగులు వస్తుంది. సుమారు 20 ఎకరాల్లో ఆ స్థలం విలువ సుమారు 2000 కోట్లు చేస్తుంది. ఆయన మనసున్న మహారాజు కాబట్టి ముఖ్యమంత్రి గారు మన అందరి మన్ననలను పొందేదే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ దేశ చరిత్రలో మంచి స్థానంలో, మంచి స్థలంలో పెట్టి ఆదర్శప్రాయుడైన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ నెల 19వ తేదీన విజయవాడలో మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దానిలో భాగంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించి మరి అంబేద్కర్ గారి గురించి ఆయన గొప్పతనాన్ని మనం విశదీకరించడం, అదే మాదిరిగా ప్రభుత్వం తలపెట్టినటువంటి మంచి కార్యక్రమం, మహోన్నత కార్యక్రమాన్ని వారికి తెలియజేయటం అనేది ప్రధాన ఉద్దేశం. అదే మాదిరిగా ప్రభుత్వం నుంచి 19వ తేదీ ప్రోగ్రాంకి ప్రతి సెక్రటేరియట్ నుంచి, అది వార్డు, విలేజ్ సెక్రటేరియట్ నుంచి ఒక 5 చొప్పున ఒక 60 బస్సెస్ వరకు అరేంజ్ చేసి వాళ్ళందరినీ కూడా ఆ ప్రోగ్రాము తిలకించేదానికి పంపించడం జరుగుతుంది. సంప్రదాయ వృత్తిదారులకు, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి తోడుగా ఉంటోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. జగనన్న తోడు 8వ పథకంలో భాగంగా లబ్ధిదారులకు వడ్డీ మాఫీ డబ్బులు మంజూరు సందర్భంగా గురువారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాతతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డీ మాఫీకి సంబంధించి 46 లక్షల రూపాయల చెక్కు, జగనన్న తోడు పథకం లబ్ధిదారులకు 19 కోట్ల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈ పథకం కింద అర్హులకు ఎటువంటి హామీ లేకుండా బ్యాంకు ద్వారా 10,000 రూపాయల రుణ సహాయం ప్రభుత్వం అందిస్తోంది అన్నారు. ఈ సందర్భంగా జగనన్న చేదోడు పథకం కింద లబ్ధి పొందిన లక్ష్మీ తిరుపతమ్మ మాట్లాడుతూ చేదోడు పథకం ద్వారా అందించిన రుణంతో పూల వ్యాపారం ప్రారంభించి ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలిచానని చెప్పారు. వడ్డీ ఇబ్బంది లేకుండా బ్యాంకు రుణం లభించడంతో తనకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషనలైజ్ ఫార్మ్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్స్కి లాస్ట్ 20-30 ఇయర్స్గా వాళ్ళు ఎస్ఐజీ గ్రూప్లో ఉంటున్నప్పుడు కూడా ఈ చిరు వ్యాపారాలకి ఇప్పుడు దాకా ఇది యాక్సెసిబుల్గా లేని పక్షంలో కార్యక్రమం కింద స్థాయి వరకు వెళ్ళాలని కోసము మెప్మా అండ్ డ్వాక్రా పీడీఆర్డీఏ ఇద్దరు కలుపుకొని ప్రతి ఒక్క మహిళలకి దీని ద్వారా మనం రీచ్ అవ్వడం జరిగింది. మన జిల్లాకి చెప్తే ఇప్పుడు 8 దఫాల్లో 1,94,000 మందికి దాదాపుగా 154 crores మనం ఇప్పుడు దాకా లోన్గా ఇవ్వడం జరిగింది. నేను పూల వ్యాపారానికి చేసుకుంటూ ఉండేదాన్ని. మా ఆయన కార్పెంటర్ వర్కర్, నాకు 2 పిల్లలు, ఒక బాబు 10th క్లాసు, రెండో బాబు 7th క్లాస్ చదువుకుంటున్నారు. అయితే నేను జగనన్న తోడు ద్వారా వచ్చిన ఈ 10,000 తోటి నేను పూల వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను. ఈ డబ్బులు సక్రమంగా కట్టుకోవడం వల్ల నాకు మళ్ళీ పిలిచి డబ్బులు ఇచ్చారు, లోన్ ఇచ్చారు. ఆ లోన్ డబ్బులతోటి నేను ఈసారి ఈ వ్యాపారాన్ని ఇంకొంచెం అభివృద్ధి చెందించుకున్నాను. నాకు నన్ను గుర్తించి, ఈ చిరు వ్యాపారులను గుర్తించి జగనన్న గారు ఈ సహాయం చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది.
బ్రిటన్ రాజధాని లండన్లో పర్యటిస్తున్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ దేశ ప్రధాని రిషి సునాక్తో భేటీ అయ్యారు. రక్షణ రంగం సహా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అనంతరం లండన్లోని ఇండియా హౌస్కు చేరుకున్న రాజ్నాథ్ సింగ్కు ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఇక్కడ వారిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. రక్షణ రంగంలో భారత్ అనుసరిస్తున్న విధానాలు, ప్రత్యర్థులను కట్టడి చేస్తున్న తీరును ఆయన వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఏ విధంగా అభివృద్ధి పదంలో పయనిస్తున్నది ఆయన చెప్పారు. चाइना में भारत के बारे में जो एक परसेप्शन पहले था उसमें एक ड्रेस्टिक चेंज आया है, बहुत बड़ा बदलाव है। चाइना गवर्नमेंट भी ये मानती है कि भारत में इकोनॉमी और जो स्ट्रेटेजिक जो चेंजेस आए हैं उसके कारण भारत अब इकोनॉमिक और स्ट्रेटेजिक पावर बन गया है। यह चाइना भी स्वीकार करता है। यह चाइना के रहने वाले एक राइटर ने ग्लोबल टाइम्स में लिखा है, जो कि जो चाइनीज गवर्नमेंट का ये बहुत ही पेपर है। తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు ప్రస్తుతానికి సాధారణంగానే ఉన్నా సున్నితమైనవని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇండియన్ ఆర్మీ డేని పురస్కరించుకుని ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ చైనా సరిహద్దులో ప్రతిష్టంభన తొలగించేందుకు ఇరు దేశాల సైనిక అధికారులు, దౌత్యవేత్తల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. లద్దాఖ్ ప్రాంతంలో హఠాత్తుగా భద్రతాపరమైన సమస్య తలెత్తినా ఎదుర్కొనేందుకు భారత సైన్యం అప్రమత్తంగా ఉందని, ఆ మేర సరిపడా ఆయుధ నిల్వలను సమకూర్చుకున్నామని వెల్లడించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపైన జనరల్ మనోజ్ పాండే స్పందించారు. పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు యత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. వాటిని భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోందన్నారు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు తగ్గినప్పటికీ రాజౌరి, పూంచ్ సెక్టార్లలో మాత్రం పెరిగాయన్నారు. వివిధ ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్ మద్దతిస్తోందని, తద్వారా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఆ దేశ అండతోనే ఉగ్రవాదులు చొరబాటుకు పాల్పడి హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. Because of the combined efforts of the state administration, supported by the Indian Army, the Assam Rifles and other security agencies, we have been able to stabilize the situation to a large extent. And our efforts alongside these agencies continue to make sure that normalcy is established and the security situation remains stable. గుజరాత్లోని అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యల మధ్య నూతన విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారానికి 3 రోజుల పాటు నడిచే ఈ విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి వికే సింగ్తో పాటు ఇతర సీనియర్ అధికారులు ఈ రోజు ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ 2014లో ఉత్తరప్రదేశ్లో 6 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు రాష్ట్రంలో అయోధ్య విమానాశ్రయంతో సహా 10 విమానాశ్రయాలు ఏర్పడ్డాయని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఉత్తరప్రదేశ్లో మరో 5 విమానాశ్రయాల నిర్మాణం కానున్నాయని వివరించారు. ఆజంగఢ్, అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి, చిత్రకూట్లలో ఒక్కొక్క విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఇవి వచ్చే నెలలో ప్రారంభమవుతాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి జీవార్లో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కూడా సిద్ధమవుతుందని వివరించారు. एक नवीन रेलवे स्टेशन और उसी के साथ हजारों करोड़ों की योजनाओं की शुरुआत की गई थी और जो देश के 140 करोड़ लोगों की एक श्रद्धा, एक विश्वास, जिस देश के प्रधान रक्षक प्रधानमंत्री नरेंद्र मोदी जी की दृढ़ संकल्प और हमारे उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी का एक पूर्ण योगदान के साथ आने वाले दिनों में अयोध्या नरेश भगवान श्री राम को पुनः विधिवत प्राण प्रतिष्ठा के आधार पर अयोध्या में स्थापित किया जा रहा है। ये देश के 140 करोड़ जनता के लिए नहीं, लेकिन विश्व के सभी श्रद्धालुओं के लिए अपने जीवन का अलौकिक और सबसे महत्वपूर्ण दिवस
अगर मैं कहूं तो यह अतिशयोक्ति नहीं होगी, होने वाली है 22 जनवरी को। కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుంటే బీజేపీ మాత్రం అభివృద్ధి సంక్షేమంతో కూడిన రాజకీయం చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు నాయకుల సమావేశంలో నడ్డా మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కారు వలన అరుణాచల్ ప్రదేశ్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేస్తోందని ఆరోపించారు. రానున్న లోక్సభ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థులలో పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి వారి పరీక్షలకు సన్నద్ధమయ్యేలా కార్యోన్ముఖులను చేసేందుకు ప్రతి ఏటా పరీక్షల ముందు నిర్వహించే పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. కొత్త ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులతో నేరుగా మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పరీక్షా పే చర్చలో పాల్గొనేందుకు నమోదు చేసుకోవాలని, ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశాన్ని పొందవచ్చని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. పూర్తి వివరాలకు innovateindia.mygov.in వెబ్సైట్ /PPC2024ను సందర్శించాలని కోరింది. కాగా ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి 1 కోటి మంది నమోదు చేసుకున్నట్లు వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ మధ్యాహ్నం భూప్రకంపనలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతంలో రెక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీ, ఎన్సీఆర్తో పాటు ఉత్తరాదిన పలుచోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హిందూకుష్ పర్వత శ్రేణులలో 220 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఢిల్లీ, ఎన్సీఆర్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోనూ భూమి కంపించింది. భూకంపం వలన ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఏడాది చివరలో ఆర్టెమిస్ 2 పేరుతో మానవ సహిత జాబిల్లి యాత్ర నిర్వహించ తలపెట్టిన నాసా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. పెరిగ్రీన్ ల్యాండర్ ప్రయోగం విఫలం కావడంతో నాసా తాజా నిర్ణయం తీసుకుంది. దాంతో మానవ సహిత జాబిల్లి యాత్ర 2025లో జరిగే అవకాశం ఉంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి ల్యాండర్ను పంపేందుకు తాజాగా అమెరికా చేసిన ప్రయోగం విఫలమైంది. ఇంధన లీకేజ్ కారణంగా పెరిగ్రీన్ ప్రయోగాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా ఈ ఏడాది చివరలో చంద్రుడి కక్షలో తిరిగేందుకు 4 వ్యోమగాములను పంపాలని నాసా భావించింది. ఆ 4 వ్యోమగాములను జాబిల్లి ఉపరితలానికి 9000 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి పంపించాలనుకుంది. కానీ పెరిగ్రీన్ ప్రయోగం విఫలం కావడంతో మానవ సహిత జాబిల్లి యాత్రను వచ్చే ఏడాది సెప్టెంబర్కు వాయిదా వేసినట్లు నాసా తెలిపింది. అదేవిధంగా చంద్రుడిపైకి మనుషులను పంపే ఆర్టెమిస్ 3 యాత్ర కూడా 2026కు వాయిదా పడింది. ఆర్టెమిస్ 3 ద్వారా ఒక మహిళ సహా 4 వ్యోమగాములను చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపాలని నాసా సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులతో పోల్చుకుంటే కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. గత 24 గంటలలో 514 కొత్త కేసులు నమోదు కాగా 3 మృత్యువాత పడ్డారు. అర్హులకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.